హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఐఫోన్ SE 2 2020 వర్సెస్ ఐఫోన్ 11 ఇది 2019లో మనకి రిలీజ్ అయింది. అయితే ఈ రెండు మొబైల్స్ మనకి లేటెస్ట్ యాపిల్ A13 బయోనిక్ చిప్ సెట్ అయితే లభిస్తుంది. రెండు మనకి సేమ్ ప్రొసెసర్స్తో రావడంతో మనకి ప్రైస్ డిఫరెన్స్ అయితే 11తో కంపేర్ చేస్తే ఐఫోన్ SE 2020 అనేది చాలా తక్కువ ప్రైస్తో వస్తుంది. అలాగే మనకి బేస్ వేరియంట్ 64, 128, 256 సేమ్ ఐఫోన్ 11లో ఎలాగో ఐఫోన్ SEలో కూడా అలాగే లభిస్తుంది. అయితే మనం ఈ రెండు మొబైల్స్ ఫుల్ ఆన్ కంపారిజన్ చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మాట్లాడాల్సింది డిజైన్. ఐఫోన్ SE మనకి ఆల్మోస్ట్ సిమిలర్ టు ఐఫోన్ 8లో ఎలాంటి డిజైన్ అయితే మనకు కనిపిస్తుందో సేమ్ ఐఫోన్ SE 2020లో కూడా సేమ్ డిజైన్ అయితే మనకు కనిపిస్తుంది. ఐఫోన్ 11 చూసుకున్నట్టయితే మనకి లేటెస్ట్ నాచ్ డిస్ప్లే అయితే వస్తుంది. డిజైన్ పెడితే అయితే దానికి సపరేట్ రూట్ ఉండే, దీనికి సపరేట్ రూట్ ఉండే, దేన్ని తక్కువ చేయలేం. మనకి రెండు కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ డిజైన్తో వస్తుంది. చుట్టూరు కూడా రౌండెడ్ అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చారు. ఐఫోన్ SE 2020 మనకి IP67 వాటర్ రెసిస్టెంట్, అది 1 మీటర్ డెప్త్ 30 మినిట్స్ వరకు వాటర్లో ఉండగలదు. అలాగే అనదర్ సైడ్ ఐఫోన్ 11 చూసుకున్నట్టయితే మనకి IP68 వాటర్ రేటింగ్ ఇచ్చాడు, అది 2 మీటర్స్ డెప్త్ 30 మినిట్స్ వరకు వాటర్లో ఉండగలదు. పెద్ద డిఫరెన్స్ అయితే మనకి ఏముండదు, మనం చాలా ఈజీగా రెండు ఫోన్స్ని వాటర్లో అయితే యూస్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. IP67, 68 రేటింగ్ రెండు కూడా చాలా గుడ్ రేటింగ్స్. నెక్స్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే. మనకి ఐఫోన్ 7, ఐఫోన్ 8లో ఏ విధంగా అయితే డిస్ప్లే లభిస్తుందో మనకి సేమ్ ఐఫోన్ SE 2020లో కూడా ఇదే డిస్ప్లే లభిస్తుంది. బట్ రెజల్యూషన్ కొంచెం ఇంక్రీజ్ చేశారు. మనకి ఐఫోన్ SEలో 1334x750 రెజల్యూషన్తో వస్తుంది. అలాగే ఐఫోన్ 11లో మనకి ఐఫోన్ X XRలో ఎలాంటి డిస్ప్లే అయితే లభిస్తుందో సేమ్ అదే మోడల్ నాచ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. రెజల్యూషన్ వచ్చేసి 1792x828 రెజల్యూషన్తో మనకి ఐఫోన్ 11లో డిస్ప్లే అయితే లభిస్తుంది. అలాగే నెక్స్ట్ మనం సేమ్ రెండు మొబైల్స్లో కూడా 326 అయితే లభిస్తుంది. అలాగే రెండు మొబైల్స్లో కూడా 1400:1 కాంట్రాస్ట్ రేషియోతో అయితే లభిస్తుంది. నెక్స్ట్ మనకి ఐఫోన్ SE 2020లో టచ్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ టచ్ ఐడి మనకి సేమ్ ఐఫోన్ 7, ఐఫోన్ 8లో ఎలాంటి సెకండ్ జనరేషన్ టచ్ ఐడి సేమ్ టచ్ ఐడినే ఇక్కడ మనకి యూస్ చేశారు. ఈ టచ్ ఐడి అయితే చాలా క్విక్గా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఐఫోన్ 11లో ఫేస్ ఐడి అయితే ఇచ్చాడు. సేమ్ ఐఫోన్ X XRలో ఎలాంటి ఫేస్ ఐడి అయితే ఉంటుందో సేమ్ ఫేస్ ఐడినే మనకి ఐఫోన్ 11లో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. డిస్ప్లే విషయంలో చూసుకుంటే ఆబ్వియస్లీ ఐఫోన్ 11 అనే విన్నర్ అని చెప్పుకోవాలి. ఐఫోన్ SE డిస్ప్లే ప్రజెంట్ జనరేషన్తో పోలిస్తే అది చాలా డిగ్రేడ్ అనే చెప్పుకోవాలి. కానీ చాలా మంది ఆ డిజైన్ని లైక్ చేస్తారు. దట్స్ ద థింగ్, వాళ్ళ ఇంకా కూడా అలాంటి మొబైల్స్ని ప్రొవైడ్ చేయడానికి. స్టిల్ నేను కూడా ఆ లుక్ని, ఆ హోమ్ బటన్ని లైక్ చేస్తున్న నాచ్తో కంపేర్ చేస్తే. దీన్ని మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా ఐఫోన్ SE 2020 అయితే తక్కువ అంచనా వేయాల్సిన అవసరమే లేదు. దీంట్లో మనకి A13 బయోనిక్ చిప్ సెట్ ఉంది. ఇది మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ బాగా చేసి మంచి రిజల్ట్ని అయితే ఇస్తుంది. దీంట్లో మనకి సింగిల్ కెమెరా 12 మెగాపిక్సెల్తో వస్తుంది. దీంట్లో మనం బొకే షాట్స్ తీయచ్చు, పోర్ట్రేట్ లైట్నింగ్ ఇచ్చాడు. అలాగే మనకి నైట్ కండిషన్స్లో కూడా కొంచెం బెటర్ ఇమేజ్ని ప్రొవైడ్ చేస్తుంది ఐఫోన్ SE. నెక్స్ట్ మనం ఐఫోన్ 11 మాట్లాడుకుంటే దీంట్లో బ్యాక్ కెమెరా డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చాడు. రెండు కెమెరాస్ మనకి 12 మెగాపిక్సెల్తో వస్తుంది. ఒకటి అపెచర్ f1.8తో వస్తుంది. నెక్స్ట్ అనదర్ కెమెరా అపెచర్ f2.2తో వస్తుంది. మనకి ఇక్కడ ఇంకా చాలా మంచి ఇమేజ్ సెన్సార్స్ ఉండడం వల్ల ఐఫోన్ SEతో కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ ఐఫోన్ 11 అనేది చాలా బెటర్ ఇమేజెస్ డే మరియు నైట్ కండిషన్స్లో మనకి రెండు కండిషన్స్లో కూడా ఐఫోన్ 11 అనేది ఆబ్వియస్లీ కొంచెం బెటర్ ఇమేజెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ కెమెరాలో కూడా మనం చూసుకున్నట్లయితే ఐఫోన్ 11 ఇస్ ద క్లియర్ విన్నర్. మెయిన్ థింగ్ మనం మాట్లాడాల్సింది దీని గురించి పర్ఫార్మెన్స్. మనకి ప్రెసెంట్ వరల్డ్లోనే బెస్ట్ చిప్సెట్ యాపిల్ A13 బయోనిక్ చిప్సెట్. ఇదే మనకి ఫాస్టెస్ట్ చిప్సెట్ ప్రెసెంట్ వరల్డ్లో మార్కెట్లో అయితే లభించేది. ఆ చిప్సెట్ మనకి ఐఫోన్ SE 2020లో అలాగే మనకి ఐఫోన్ 11లో రెండిట్లో కూడా సేమ్ చిప్సెట్ అయితే లభిస్తుంది. మనకి ఐఫోన్ SE ప్రైస్ బడ్జెట్లో అంత పవర్ఫుల్ చిప్సెట్ అనేది మెయిన్ విషయం మనం మాట్లాడుకోవాల్సింది.
స్మాల్ ఫింగర్స్ ఉండే వాళ్ళకి, పబ్జి మస్త్ ఆడే వాళ్ళకి ఈ ఫోన్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. A13 చిప్ సెట్ మనకి పబ్జి పర్ఫార్మెన్స్ అయితే పిక్స్లో ఉంటుంది. అలాగే మనకి ఐఫోన్ SE మనకి 3 GB ర్యామ్తో వస్తుంది. మనకి ర్యామ్ ఆప్టిమైజేషన్ అనేది ఐఫోన్లో చాలా బాగుంటుంది. 3 GB ర్యామ్ అనేది ఎనఫ్ నన్ను అడిగితే. అండ్ ఐఫోన్ 11 మనకి 4 GB ర్యామ్తో వస్తుంది. రెండు ఫోన్స్ కూడా మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఉంది. ఒకటైతే నానో సిమ్, ఇంకోటి అయితే మనకు ఈ సిమ్ అంటే సిమ్ని స్కాన్ చేసి ఆటోమేటిక్గా మొబైల్ అయితే డిటెక్ట్ చేస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే మనకి రెండు మొబైల్స్లో లభిస్తుంది. నెక్స్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. మనకి ఐఫోన్ SEలో 1821 mAh. నెక్స్ట్ మన ఐఫోన్ 11లో మనకి 3110 mAh అయాన్ బ్యాటరీస్ అయితే రెండిట్లో మనకి లభిస్తున్నాయి. నెక్స్ట్ రెండు మొబైల్స్ కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. బట్ వాళ్ళంతా ప్రైస్ తీసుకుంటూ కూడా ఫాస్ట్ ఛార్జర్ ఇవ్వడానికి 5W ఛార్జర్ ఇస్తారండి బాక్స్లో. ఇప్పటికే ఎక్కాలి ఛార్జింగ్ 100%. 5W ఛార్జర్ పెడితే అంతంత పెద్ద బ్యాటరీస్కి. చూసుకోవాల్సింది ఐఫోన్ SE 2020 వర్సెస్ ఐఫోన్ 11. మనం ఐఫోన్ SE మంచి ప్రైస్ బడ్జెట్లో అయితే రిలీజ్ చేశాడు. అలాగే మనకి దాంట్లో A13 చిప్ సెట్ అయితే వస్తుంది. అంటే పవర్ఫుల్ చిప్ సెట్ అది మనకి ప్రెసెంట్ మార్కెట్లో. సో స్మాల్ ఫింగర్స్ అలాగే ఐఫోన్ 8, ఐఫోన్ 7 యూజర్స్కి డైరెక్ట్లీ అప్గ్రేడ్ అవ్వాలంటే ఐఫోన్ SEలో అప్గ్రేడ్ అవ్వచ్చు, బెటర్ ఆప్షన్. అండ్ ఐఫోన్ 11 కూడా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ప్రైస్ బడ్జెట్ చూసుకుంటే మనకి చాలా హైలో ఉంది ఐఫోన్ 11. సో ఇది ఇంకా మీ ఒపీనియన్. నేనైతే చెప్పాల్సింది చెప్పేశాను. మీరు డిసైడ్ చేసుకోండి ఐఫోన్ 11 ఆర్ ఐఫోన్ SE. మెయిన్ థింగ్ మీరు చేయాల్సింది సపోర్ట్ చేయండి భయ, కొంచెం సపోర్ట్ చేయండి భయ. సపోర్ట్ చేయండి, మీరేం చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకో, ఒక లైక్ కొట్టేసి, ఏదైనా కామెంట్ చేయాలనిపిస్తే జస్ట్ వచ్చి గబ్బగా కామెంట్ చేసి చాలు, అంతే చాలు. మనకి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మనకి ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసే వెంటనే